ఎక్కడికి రా నాన్న, ఎండలో వెళ్తున్నా. నాన్న 10th ఎలాగో పాస్ అయిపోయాను కదా, ఈ గైడ్లు ఎందుకు ఇంట్లో అడ్డు, అందుకే అమ్మేద్దామని వెళ్తున్నా. ఏంటి వీటిని అమ్మేస్తావా? ఈ సంవత్సరం 10th చదువుకునే వాళ్ళకి ఎవరా, వాళ్ళకి ఉపయోగపడతాయి. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నవి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వమంటావేంటి నాన్న? అమ్ముకుంటే ఎంతో కొంత వస్తాయిగా. అరే నాన్న, నువ్వు అనుకున్నట్టు ఇవి డబ్బులు పెట్టి కొనలేదురా. అసలు ఏం జరిగిందో తెలుసా? అన్నా ఇంటర్ ఎంపీసీ బుక్స్ ఉన్నాయా? అన్న వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, 10 నిమిషాలు తెస్తాను, ఉంటారా? పర్లేదన్నా, తెప్పించండి. బాబు ఈ బుక్స్ ఇవా? ఇవన్నీ 10th క్లాస్ గైడ్స్, 5,000 అయితే ఇమ్మంటారా? 5,000? అయ్యో, హోల్సేల్ అని వచ్చాను. నా దగ్గర 3,000 ఉన్నాయి, ఇవ్వచ్చుగా. ఏంటయ్యా, ఎంత హోల్సేల్ షాప్ అయితే 2,000 తేడా అడుగుతావేంటి? అయినా స్కూల్లో అయితే లక్షలు తగల పెడతారు, ఇక్కడికి వచ్చా మా దగ్గర కూరగాయలు బేరం ఆడతారు. నేనైతే రేటు తెగించను, కావాలంటే తీసుకోలేదు మానే. అన్నా నేను గైడ్ తీసుకొస్తాకి వెళ్తున్నాను, మీరు ఇక్కడే ఉండండి. బాబాయ్ ఏంటయ్యా? మీరేమనుకోనంటే నా తమ్ముడు 10th బుక్స్ ఉన్నాయి, కొంచెం చిన్నగున్నాయి, అట్లా వేసుకోండి, కానీ నాకు డబ్బులేమొద్దు. మీ మేలు మర్చిపోలేనయ్యా. అరే, పుస్తకం పాతబడినంత మాత్రాన దాంట్లో ఉన్న పాఠం విలువ తగ్గదు. ఇది అవసరం ఉన్న వాడి చెంతకి చేరితే దాని విలువ మరింత పెరుగుతుంది. సరేనన్న, ఈ పుస్తకం నాకు ఎలా అయితే భవిష్యత్తు ఇచ్చిందో వేరొకరికి కూడా భవిష్యత్తు ఇచ్చేలా చేస్తాను.